సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియర్ షోకు సానుకూల టాక్స్ లభించాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి వినోదాన్ని అందిస్తుందని హైలైట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామాగా సంక్రాంతి పండుగకు సరైన అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తుంది. మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 14న ఇండియాలో విడుదల కానుంది. జనవరి 6న విడుదలైన ట్రైలర్ హాస్యం, గందరగోళం, వినూత్నమైన కథాప్రస్థానం వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా కోసం ఉన్న అంచనాలను పెంచింది. వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఈ సంక్రాంతికి సరైన పండుగ వినోదాన్ని అందించడానికి రంగం సిద్ధం చేసింది. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం వినూత్నమైన హాస్యం, గందరగోళం మరియు ఆసక్తికరమైన కథాప్రస్థానంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వెంకటేష్ను ఒక మాజీ పోలీసుగా చూపిస్తుంది. ఒక ముఖ్య వ్యక్తి అవసరాల శ్రీనివాస్ను రక్షించే సరదా మిషన్లో చిక్కుకుపోతాడు. అయితే ఈ మిషన్ ఆయన భార్య ఐశ్వర్య రాజేష్ మరియు మాజీ గర్ల్ఫ్రెండ్ మీనాక్షి చౌదరి మధ్య సంతులనం సాధించాల్సిన అనుకోని పరిస్థితులను కల్పిస్తుంది. ట్రైలర్ పంచ్లైన్లు, అద్భుతమైన సన్నివేశాలు మరియు విభిన్నమైన కథతో ప్రేక్షకులకు నవ్వుల విందు వాగ్దానం చేస్తుంది. బీన్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి రంగుల జోడిస్తోంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.